అసలు ఎట్లా పరిచయం ఏంది? అంతే అన్న రంజిత్ అన్న వల్ల అంటే పరిచయం. సరే ఫస్ట్ ఏమని మెసేజ్ చేసి నంబర్ వచ్చినాక? హాయ్ హలో అని చెప్పేసి అట్లా చేసి ఉండే, అట్లనే కంటిన్యూ అయింది. జస్ట్ అంటే అంత ఎక్కువ కూడా మాట్లాడుకోలేదన్న. కొన్ని డేస్ తర్వాత అంటే ప్రపోజ్ అంటే ఏదో అట్లా చేయలేదు, డైరెక్ట్ ఒక మాట అడిగిందన్న, నేను నిన్ను పెళ్లి చేసుకుంటా, మా ఇంట్లో వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడతా అని ఉండే. నేను అనుకున్నాను వీళ్ళేందో వీడియోస్ చేసుకుంటారు, మనమే ఎక్కడ వాళ్ళు ఎక్కడ అని చెప్పేసి నేను లైట్ తీసుకున్నాను. అంత నిజంగా అసలు అంత థాట్ కూడా లేకుండే, అట్లా లేదు అని చెప్పేసి అని ఉండే. తర్వాత అట్లా నాకు మంచి ఒపీనియన్ వచ్చింది, ఓకే అని చెప్పేసి. సరే ఓకే నాకు, బట్ నిజంగా అంటే జెన్యూన్గా ఉన్నావు అంటే నీ వాళ్ళతో మాట్లాడి అప్పుడైతేనే పేరెంట్స్తో మాట్లాడిన తర్వాతనే మనం డిసిషన్ తీసుకుందాం ఏదైనా కూడా. ఎందుకంటే ఇప్పుడు ఏదో అనుకొని, అంటే ఇప్పుడు జనరేషన్ అట్లనే ఉంది కదా అన్న, ఈ ఫ్రెండ్స్ని చూస్తుంటాం అందరినీ చూస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఇంట్లో మాట్లాడిన తర్వాతనే మనం ఫార్వర్డ్కి వెళ్దాము అని చెప్పేసి అనుకుంటే సరే అని చెప్పేసి కొన్ని రోజులు ఆగినాము. అప్పుడు కూడా అంత ఎక్కువ మాట్లాడుకోలేదన్న, జస్ట్ హాయ్ హలో. ఎప్పుడైతే ఇంటికి వచ్చి మా పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ మా పేరెంట్స్తో మాట్లాడినో అప్పటి నుంచి ఇంకా కొంచెం ఓకే. కాదు కాదు కాదు, నువ్వు అబద్ధం చెప్పిన నిజం అన్న. నేను చెప్తా, ఎప్పుడు వచ్చి మాట్లాడారు వీళ్ళ పేరెంట్స్? ఆఫ్టర్ 1 year. 1.5 year. ఆఫ్టర్ 1.5 year. ఏ ఇయర్ లో మాట్లాడారు? 21 లో మాట్లాడారు. ఓకే, అప్పుడే మాట్లాడేసారు ఆ పేరెంట్స్. అయితే ఏమైపోయిందంటే నేను అంటే ఫస్ట్ నాకు ఈమె